హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకటలక్ష్మి. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మోడల్ పేపర్ ప్రాక్టీస్ 41 బిట్. జీవాణువుల స్వభావాన్ని గురించిన అధ్యయనం. జీవాణువుల స్వభావాన్ని గురించిన అధ్యయనం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అణుజీవ శాస్త్రం. అణుజీవ శాస్త్రం అంటే అణుజీవ శాస్త్రమును జీవశాస్త్ర, రసాయన శాస్త్ర మరియు ప్రత్యేకించి జన్యుశాస్త్ర, జీవ రసాయనిక శాస్త్రంతో ముడిపడి ఉన్న ఒక ప్రత్యేక శాస్త్రముగా దీన్ని భావిస్తారు. జీవ అణువుల స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాం? అణుజీవ శాస్త్రం అంటాం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అణుజీవ శాస్త్రం. నెక్స్ట్, జన్యుశాస్త్రంలోను అణుజీవ శాస్త్రంలోను అణుజీవ శాస్త్రంలోను చేసిన సేవలకు 1968లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు? జన్యుశాస్త్రంలోను అణుజీవ శాస్త్రంలోను చేసిన సేవలకు 1968లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ హరగోవింద్ ఖొరానా. ఇంకా ఫస్ట్ వన్ ఎవరు? సర్ టిఎస్ వెంకటరామన్. ఈయన చెరుకుకు జొన్నకి మధ్య క్రాస్ చేస్తారు. అదేవిధంగా బీర్బల్ సాహ్ని ఖండాల కదలిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్, పంచానన మహేశ్వరి. ఈ పంచానన మహేశ్వరి ఆయన ఎవరు మనకి అంటే పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికింది ఎవరు? పంచానన మహేశ్వరి. మనకి జన్యుశాస్త్రంలోను అణుజీవ శాస్త్రంలోను చేసిన సేవలకు 1968లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త డాక్టర్ హరగోవింద్ ఖొరానా. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ సెంటర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లక్నో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఎక్కడ కలదు? లక్నోలో కలదు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వారిలో కణశాస్త్రంకు సంబంధించిన సేవలను అందించిన శాస్త్రవేత్తలు. క్రింది వారిలో కణశాస్త్రంకు సంబంధించిన సేవలను అందించిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు బి. సట్టన్ బౌవెరీ, వాట్సన్ అండ్ క్రిక్, జకారస్ జాన్సన్ అండ్ రాబర్ట్ హుక్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు బి మాత్రమే. నెక్స్ట్, జీవశాస్త్రంలో అత్యధికంగా వినియోగించే మైక్రోస్కోపు పనిచేయాలంటే కాంతి భౌతిక లక్షణాలు అనే పరిజ్ఞానాన్ని. జీవశాస్త్రంలో అత్యధికంగా వినియోగించే మైక్రోస్కోప్ పనిచేయాలంటే కాంతి భౌతిక లక్షణాలు అనే పరిజ్ఞానాన్ని వినియోగించటం వలన జీవశాస్త్రానికి ఏ శాస్త్రంతో సంబంధం తెలుపుతుంది? మైక్రోస్కోపు పనిచేయాలంటే కాంతి భౌతిక లక్షణాలకు. మనం కాంతి భౌతిక లక్షణాలు దేనికి సంబంధించినవి? ఫిజిక్స్ అంటే మనకి భౌతిక శాస్త్రానికి సంబంధించినవి. ఈ భౌతిక శాస్త్రానికి మరియు జీవశాస్త్రానికి సంబంధం కావున ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, జనాభాలో జన్యు వైవిధ్యాలకు కారణమైన అంశాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఫస్ట్ వన్ ఉత్పరివర్తనాలు అంటే ఏంటి? జన్యువుల్లో కలిగే ఆకస్మిక మార్పులనే మనము ఉత్పరివర్తనాలు అంటాము. హ్యూగో డీవ్రీస్ అని ఆయన కనుగొన్నారు. జెనెటిక్ డ్రిఫ్ట్. నెక్స్ట్, జన్యు భారము, జన్యు ప్రవాహము, జన్యు పునఃసంయోజనం. 46 బిట్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, జీవులు పరిసరాలకు అనుగుణంగా చూపే ప్రతిచర్యను ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ క్షోభ్యత.
నెక్స్ట్ క్రింది వాటిలో సరి అయిన జత. క్రింది వాటిలో సరి అయిన జత. ఫస్ట్ వన్ జీవ ఎరువు అజోలా. నెక్స్ట్ ఏకకణ ప్రోటీన్ స్పైరులినా. థర్డ్ వన్ గుల్మనాశిని ఇండోలెస్టిక్ యాసిడ్. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్ పరిణామ స్థాయి ఆధారంగా ఈ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చుము. పరిణామ స్థాయి ఆధారంగా ఈ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చుము. ఆన్సర్ వేరు, కాండం, పత్రం అనే విభేదనం చూపించని మొక్కలు, పిండోత్పత్తి చూపించే ఆదిమైన నాలుకా కణజాలయుత మొక్కలు, బహిర్గతమైన కవచయుత స్థూల సిద్ధబీజాశయాలు ఉన్న మొక్కలు, పిండోత్పత్తిని చూపించే పరిణితి చెందిన నాలుకా కణజాల రహిత మొక్కలు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ADBC. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ADBC. నెక్స్ట్ బాహ్య స్వరూపంలో ఒకే విధంగా ఉండి జన్యుపరంగా భిన్నంగా ఉండి తమ మధ్య ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల సమూహాన్ని. బాహ్య స్వరూపంలో ఒకే విధంగా ఉండి జన్యుపరంగా భిన్నంగా ఉండి తమ మధ్య ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జాతి. నెక్స్ట్ ఈ క్రింది జాబితాన్ని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ అన్లిడా జీవుల్లో విసర్జక అవయవాలు. ప్లాటిహెల్మింథస్ జీవుల్లో ద్రవాభిసరణ క్రమత నిర్వహించేవి. థర్డ్ వన్ నిడేరియా జీవుల్లో శరీరం మధ్యలో ఉండే అందసంచి వంటి కుహరము. ఫోర్త్ వన్ స్పంజికల్లో స్పంజికా కుహరం నుంచి నీరు దేని ద్వారా బయటకు పోతుంది? ఆన్సర్ అన్లిడా జీవుల్లో విసర్జక అవయవాలు వృక్కాలు. నెక్స్ట్ ప్లాటిహెల్మింథస్ జీవుల్లో ద్రవాభిసరణ క్రమతను నిర్వహించేవి జ్వాలా కణాలు. నిడేరియా జీవుల్లో శరీరం మధ్యలో ఉండే అందసంచి వంటి కుహరము ఆస్కులం. స్పంజికల్లో స్పంజికా కుహరం నుంచి నీరు దేని ద్వారా బయటకు పోతుంది? సీలెంటరాన్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ A4 B1 C2 D3. నెక్స్ట్ ప్రోటీన్ తొడుగు లేకుండా కేంద్రకామ్లం మాత్రమే ఉన్న వ్యాధి కారకాలు. ప్రోటీన్ తొడుగు లేకుండా కేంద్రకామ్లం మాత్రమే ఉన్న వ్యాధి కారకాలు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ క్యాప్సోమియర్లు. నెక్స్ట్ పొగాకు క్యూరింగ్కు తోడ్పడే బ్యాక్టీరియా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బ్యాసిల్లస్ మెగాథెరిమ్. నెక్స్ట్ వరి బ్లైట్ తెగులు సోకే కాలం. వరిలో బ్లైట్ తెగులు సోకే కాలం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జూలై టు అక్టోబర్. నెక్స్ట్ ఒక పిండము ఎరిథ్రోబ్లాస్టోసిస్ పెటాలిస్ వ్యాధికి గురయ్యేది ఎప్పుడు? ఒక పిండం ఎరిథ్రోబ్లాస్టోసిస్ పెటాలిస్ వ్యాధికి గురయ్యేది ఎప్పుడు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ విస్మయుగ్మజ RH ధనాత్మకం ఉన్నప్పుడు. బాహ్య కేంద్రక DNA క్రింది వాటిలో దేనిలో ఉంటుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హరిత రేణువులు. నెక్స్ట్ కణచక్ర పురోగమనాన్ని నియంత్రించినవి. ఆన్సర్
థర్డ్ ఆప్షన్ సైక్లిన్పై ఆధారపడు కైనేజ్లు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఎరువులు మరియు పెస్టిసైడ్లు కలిసి వీటిని ఏర్పరుస్తాయి. ఎరువులు మరియు పెస్టిసైడ్లు కలిసి వీటిని ఏర్పరుస్తాయి. ఎరువులు మరియు పెస్టిసైడ్లు కలిపి వీటిని ఏర్పరుస్తాయి. ఫ్రెండ్స్, ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అణువుల యొక్క స్విచ్లని వేటిని అంటారు? అణువుల యొక్క స్విచ్లని వేటిని అంటారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జన్యువులు. నెక్స్ట్ క్రింది వాటిలో దండాకార వైరస్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ టొబాకో మొజాయిక్ వైరస్. నెక్స్ట్ ప్రోటోజోవన్లో క్రింది ఏ గమనాంగాలు ఆహార అంతర్గ్రహణంలో ఉపయోగపడతాయి? ప్రోటోజోవన్లో క్రింది ఏ గమనాంగాలు ఆహార అంతర్గ్రహణంలో కూడా సహాయపడతాయి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మిథ్యాపాదాలు శైవికులు. నెక్స్ట్ వన్యంగా ఉంటూ పోరాటానికి సదా సిద్ధంగా ఉండే తేనెటీగ. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఎపిస్ డార్సేటా. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచుము. ఫస్ట్ వన్ శ్వాసమూలాలు, బుడిపె వేర్లు, నిల్వ చేసే వేర్లు, స్వాంగీకరణ వేర్లు. శ్వాసమూలాలు అనేవి ఎందులో ఉంటాయి? రైజోపోరా లేదా అవసీనియాలో ఉంటాయి. బుడిపె వేర్లు ఎందులో ఉంటాయి? అరాకిస్ హైపోజియా వేరుశనగలో ఉంటాయి. నెక్స్ట్ నిల్వ చేసే వేర్లు రుయలియా. స్వాంగీకరణ వేర్లు ట్రాపా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ A4B3C2D1. నెక్స్ట్ ప్రతి కనుపు నుంచి గుంపుగా అబ్రపు వేర్లు పత్రాలు ఏర్పడే శాఖలు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రన్నర్లు. అంటే బలహీన కాండం కలిగిన మొక్కలలో కాండాలు సాగిలపడి కనుపుల నుండి వేర్లు ఏర్పడతాయి. ఆ వేర్లు తెగిపోయినప్పుడు కొత్త మొక్కలు ఏర్పడతాయి. రన్నర్లకు ఎగ్జాంపుల్ హైడ్రోకటైల్ వల్గారిస్. నెక్స్ట్ లిఫియా లోడిఫ్లోరా, ఆక్జాలిస్ పులిచింత. నెక్స్ట్ భూగర్భ శాఖల కొనల్లో ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకొని ఉబ్బి గుండ్రంగా ఏర్పడిన భూగర్భ కాండ రూపాంతరం కలిగిన మొక్క. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సొలానం ట్యూబరోజం. నెక్స్ట్ పత్రవృంతం లేదా ద్వితీయ పత్ర విన్యాసాక్షం ఆకుపచ్చ బల్లపరుపు రెక్కలాంటి నిర్మాణంగా మారి కిరణజన్య సంయోగక్రియ జరిగితే దాన్ని ఏమంటారు? పత్రవృంతము లేదా ద్వితీయ పత్ర విన్యాసాక్షము ఆకుపచ్చ బల్లపరుపు లేదా రెక్క వంటి నిర్మాణంగా మారి కిరణజన్య సంయోగక్రియ జరిపితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ప్రభాసనం. అకేషియా మెలనోజైలాన్లో పత్రవృంతము, పార్కిన్సోనియాలో ద్వితీయ పత్ర విన్యాసాక్షము మనకి ప్రభాసనంగా మారుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది జాబితాను అధ్యయనం చేయండి. ఫస్ట్ ఒత్తుల పత్ర విన్యాసము, అభిముఖ డెక్కుసేట్, ఏకాంతర పత్ర విన్యాసము, అభిముఖ ఉపరిస్థిత.
ఫస్ట్ ఒత్తుల పత్ర విన్యాసం. ఒత్తుల పత్ర విన్యాసాన్ని చక్రీయ పత్ర విన్యాసం లేదా వలయ పత్ర విన్యాసం అంటాము. దీన్ని ఎక్కడ చూస్తాం మనం? నీరియం వడోరం అంటే గన్నేరులో చూస్తాము. నెక్స్ట్ అభిముఖ డెక్సేట్ అంటే కెలోట్రాపిస్ జిల్లేడులో చూస్తాము. నెక్స్ట్ ఏకాంతర పత్ర విన్యాసం ఎందులో చూస్తాము? ఏకాంతర పత్ర విన్యాసం అనేది హైబిస్కస్, రోజా ఇండికా ఇంకా ఫైకస్లో చూస్తాము. నెక్స్ట్ అభిముఖ ఉపరిస్థిత అనేది క్విస్క్వాలిస్లో చూస్తాము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ A4. థర్డ్ ఆప్షన్ A4, B1, C2, D3. యుఫర్బియేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో ఒకే ఒక పుష్పం మాదిరిగా ఉండే ప్రత్యేక పుష్ప విన్యాసం ఉంటుంది. ఆ పుష్ప విన్యాస రకం. యుఫర్బియేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో ఒకే ఒక పుష్పం మాదిరిగా ఉండే ప్రత్యేక పుష్ప విన్యాసం ఉంటుంది. ఆ పుష్ప విన్యాస రకము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సయాతియం. ఈ సయాతియం పుష్పం అనేది ఏకపుష్పం పోలిన ఒక స్త్రీ పుష్పము అనేక పురుష పుష్పాలను కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ యూఫర్బియా పాయిన్సెటియా. నెక్స్ట్ క్రింది ఏ జనాభా అంతరచర్యలో రెండు జాతి జీవులు నష్టపోతాయి? క్రింది ఏ రకపు జనాభా అంతరచర్యలో రెండు జాతి జీవులు నష్టపోతాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పోటీతత్వము. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది సరి అయిన జత? ఫస్ట్ వన్ ఏకలింగాశ్రయ స్థితి, ద్విలింగాశ్రయ స్థితి, బహులింగాశ్రయ స్థితి. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. బొరాసస్ అని తెలుసు కదా, తాడి చెట్టు, వాలిస్నేరియా. నెక్స్ట్ థర్డ్ వన్ ద్విలింగాశ్రయ స్థితి, కోకాస్ న్యూస్ఫెరా కొబ్బరి, అకాలిఫా ఇండికా మురిపిండ. బహులింగాశ్రయ స్థితి మాంజిఫెరా పాలిగోనం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్ అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటాము. అయితే ఆవృత బీజాలు ప్రదర్శించే అండన్యాసాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. పుష్పము మొదటి రెండు వలయాల్లో ఉండే పుష్ప భాగాలు అనుక్రమంగా మనకి పుష్పాలు 2 వలయాలు 4 వలయాలు అమరు ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ రక్షక పత్రవళి, ఆకర్షక పత్రవళి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ పార్శ్వ విభాజ్య కణజాలం ఉన్న మొక్క. పార్శ్వ విభాజ్య కణజాలం మనకు తెలుసు కదండి. పార్శ్వ విభాజ్య కణజాలం, అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం. దానిలో పార్శ్వ విభాజ్య కణజాలం ఉన్న మొక్క ఏంటి? ఫస్ట్ వన్ జియామెస్ మొక్కజొన్న. నెక్స్ట్ ఏ కణజాలాన్ని గ్రెజల్ అని పిలుస్తారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మృదులాస్థి. వృక్ష ప్రజననంలో భాగంగా చేయు విపుంసీకరణ అనగా? వృక్ష ప్రజననంలో మనం ఏం చేస్తాం? వృక్ష ప్రజననంలో భాగంగా చేయు విపుంసీకరణ అనగా? ఆన్సర్ పరాకోశాలను తొలగించడం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రథమ బీజాంకుర కణము పూర్వకణము. ఆన్సర్ ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బాగా అభివృద్ధి చెందిన ఆవృత బీజాల్లోని పురుష సంయోగ బీజంలోని కణాలు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఒక శాఖీయ కణము, 2 పురుష సంయోగ బీజాలు. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది సరి అయిన జత? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ.
నెక్స్ట్ నెమరు వేసే జంతువుల్లో ఎక్కువగా అభివృద్ధి చెందిన దంతాలు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కుంతకాలు. పైత్యరసం రక్తంలో కలిస్తే ఏర్పడే వ్యాధి ఫస్ట్ ఆప్షన్ కామెర్లు. చిన్న మెదడును ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మస్తిష్కము. నెక్స్ట్ బొద్దింకలో ఫలదీకరణ జరుగు స్థానము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ జననకోశం. నేత్రపటలం మీద ప్రతిబింబం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తల క్రిందులుగా ఏర్పడును. చర్మంలో నివసించే ఆడమైట్ చేయు బొరియా ఆకారం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎస్ ఆకారం. చేపలలో ఆమ్లజని రహిత రక్తము ఆమ్లజనీకరణం చెంది చోటు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మొప్పలు. కపాలనాడులో వేగస్ కపాలనాడి ఎన్నవది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 10వది. కొల్లాజన్ ఏర్పడడానికి అవసరమయ్యే విటమిన్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆస్కార్బిక్ ఆమ్లము. నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సాధించాల్సిన లక్ష్యం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మరణాల రేటును తగ్గించడం. పురుషులు స్త్రీల పట్లను సరియైన అవగాహనలో మెలగడం క్రింది ఏ రకపు జీవన నైపుణ్యాలకు చెందుతుంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మమతానుబంధాలను పెంచుకునే నైపుణ్యం. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫ్లోరిన్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.